హలో అందరికీ, వెల్కమ్ టు స్వాదిష్ట వంటలు. ఇవాళ మనం ఎంతో కమ్మగా ఉండే టమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 6 మీడియం సైజ్ టొమాటోలను సగం చెక్కలుగా కోసుకొని వేసుకుందాము. ఈ ముక్కల్లోకి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. ఇలా మగ్గిన టొమాటోలను మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ ప్యూరీగా బ్లెండ్ చేసుకుందాము. ఈ ప్యూరీని స్ట్రైనర్తో కడాయిలోకి వడగొట్టుకుందాము. ఇలా వడగొట్టిన ప్యూరీలోకి 3 స్పూన్లు హోమ్మేడ్ రసం పొడి వేసుకుందాము. దీంతోపాటు 1/2 స్పూన్ పసుపు, 7-8 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ పంచదార, 2 రెమ్మల చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాక సరిపడా నీళ్లు పోసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాము. ఇలా కలిసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనిద్దాము. ఇలా మరుగుతున్న సమయంలో మూత పెట్టి 2-3 పొంగులు రానిద్దాము. బాగా మరిగిన రసాన్ని ఒకసారి రుచి చూసుకుని అన్నీ సరిపోయినట్లు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ రసాన్ని ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుందాము. ఇలా చేసుకోవటం వలన ఈ రసం చాలా క్లియర్గా ఉంటుంది. ఈ రసానికి తాలింపు పెట్టుకుందాము. ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 ఎండుమిరపకాయ, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుదాము. ఇప్పుడు ఈ రసంలోకి 2 స్పూన్ల కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర, ఇందాకడ వేసిన తాలింపు వేసి కలుపుదాము. అంతే, ఎంతో రుచిగా ఉండే టేస్టీ టమాటో రసం రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.